గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాసిన తర్వాత మేబీ అరే వీళ్ళు రిలేట్ అవుతారు వాళ్ళు రిలేట్ అవుతారు అనిపించచ్చు అంతే. కానీ లాజిక్ ఉంది దానికి. అంటే అతను 10th పాస్, ఏ క్లాస్, 10th ఇంటర్ సార్, బీటెక్ డిగ్రీ పాస్ అయితేనే అతనికి కావాల్సిన ఆస్తి వస్తుంది అని వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి అది అవును, అది చాలా అంటే లాజిక్ గానే ఉంటుంది. సో చుట్టూ అల్లుకున్న కామెడీ అలా ఉన్నా లాజిక్ గానే ఉంటుంది. ఏం సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతకు ముందు జనాలు యాక్షన్ కథలు, ఫ్యాక్షన్ కథలు ఇవన్నీ పోయి ఇప్పుడు కామెడీ కథలకి ఎక్కువ. లేదండి ఇప్పుడు కూడా చూస్తారు, అవి కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పుష్ప వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ చూసాము, కేజీఎఫ్ చూసాము, కాంతారా చూసాము. అంటే స్పాన్ ఉన్నవి దాంట్లో కంటెంట్ ఉండి దానిలో ఉంటే ఖచ్చితంగా చూస్తారు. అవి చూస్తారు, ఇవి చూస్తారు. అంటే కంటెంట్ బాగుంటే ఏదైనా చూస్తారు. అంతే గ్రిప్పింగ్ గా ఉండి వాళ్ళకి బోర్ కొట్టుకుని ఉంటే ఏదైనా చూస్తారు. ఇవే చూస్తారని ఏం లేదు. ఇవి ఏంటంటే కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా లైటర్ మైండ్ లో వెళ్ళిపోతాయి. అవి కొంచెం అలా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు టైం తీసుకొని చూస్తారు అంతే. అంటే ఏం సార్ మీకు కామెడీ అంటే దర్శకులు ఎవరు ఇన్స్పిరేషన్ ఇలాంటి కథలు రాయడానికి, ఇలాంటి సినిమాలు చేయడానికి? నాకు ఫస్ట్ నుంచి జంజాల గారు, ఈవీవి గారు, వీళ్ళే అండి. వాళ్ళ సినిమాలు చూసి బాగా ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళవండి. ఓకే. శర్వానంద్ గారు, విజయ్ భాస్కర్ గారు. అంటే శర్వానంద్ గారికి మంచి క్రూషియల్ టైంలో హిట్ ఇచ్చారు. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? అనుకోకుండా జరిగింది. హీఈస్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్. అంతే, ఆయన ఫస్ట్ నుంచి బిలీవ్ చేశారు. ఫస్ట్ కథ చెప్పంగానే ఆయన ఇది ఇమ్మీడియట్గా మనం అది చేద్దామని ఇమ్మీడియట్గా చేశారు. అండ్ ఏ రోజు కూడా ఆయన ఇది ఎప్పుడు వచ్చినా హిట్ అయ్యి సినిమా అనే నమ్మకంతోనే ఉన్నారు. అదే జరిగింది. ఏంటి సార్ మీకు మీ రైటర్ భాను భోగవరపు ఎలా ఉంటుంది కెమిస్ట్రీ కానీ ఇద్దరికి? అంటే ఒక కథ రాసుకునేటప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి యాక్చువల్గా? అంటే ఇద్దరి మైండ్లు కలవటం అనేది చాలా అంటే బేసిక్గా నేను ఎక్కువ అంటే ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాడండి అనుకుంటాము, ఇంకా డెవలప్ చేసిందు భాను వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ నాకు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు నేను ఇది కరెక్ట్, ఇది కొంచెం బాగుంది, లేకపోతే ఇది అని చెప్పి మళ్ళీ డిస్కస్ చేసుకొని అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఒక ఆర్గానిక్గా మంచి అవుట్పుట్ వస్తుంది ఫైనల్గా. సో ఫస్ట్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం బాను. సో అప్పటి నుంచి అది ఇంకా ఆ ఫ్రెండ్షిప్ అలానే ఉంది. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు వినోదం అనేది చాలా అంటే టీవీలో కానీ ఓటీటీలో కానీ చాలా ఈజీగా దొరికిస్తుంది. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక కామెడీ కథ రాయటం కానీ కామెడీ సన్నివేశం రాయటం కానీ చాలా టఫ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని. సో వాళ్ళని నవ్వించాలంటే డెఫినెట్గా ఒక టఫ్ జాబ్. ఇప్పుడు చాలా టఫ్ అండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్వించగలగడం అనేది ఎంత ఇదో ఆ పేపర్ మీద ఒకటి ఉండి అది ఆడియన్స్ అందరు నవ్వాలంటే కూడా అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఇంతమంది నవ్వాలంటే చాలా కష్టం. సో దానికి తగ్గట్టు ఆ రైటింగ్ ప్రాసెస్లో అది వస్తుందండి అంతే. వాళ్ళు అది కూర్చొని బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని 2-3 వర్షన్లు అనుకొని అందులో మళ్ళీ మనం పేపర్ మీద కొన్ని ఎడిటింగ్ చేసుకొని ఫైనల్గా ఇది అని చెప్పి షూట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎడిట్ అయ్యి బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఫైనల్గా ఆ లాఫ్ మట్టుకు ఉండాలి, అది చూసుకోవాలి. అంటే ఈ నారి నడుమమురారిలో మీరు అంటే ఈ సినిమా క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ బాగా టఫ్గా ఫీల్ అయ్యారంటే డిజైన్ చేయడంలో? నరేష్ గారిది అండి. ఎందుకంటే అది కొంచెం కత్తిమీద కొంచెం అటు ఇటు అయిందంటే అది కొంచెం తేడా కొట్టేది. కానీ దాన్ని స్మూత్గా అంటే మీకు ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా అనిపించకుండా దాన్ని అంతే హోమ్లీగా డీల్ చేయడం వల్ల అది చాలా హీరో కూడా ఆవిడని పిన్ని అనే పిలుస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే మనకి ఆ ఓన్నెస్ వచ్చేస్తుంది. సో నీట్గా ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం అనేది చాలా తక్కువ. అంటే కామెడీ అంటే ద్వంద్వర్థాలతో ఒక అలాంటి సన్నివేశాలతో చేయటం, డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండటం ఒకటి ఉంది సార్. దాన్ని చాలా కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే దాన్ని ఓవర్కమ్ చేసి ఎలాంటి అసలు ద్వంద్వర్థాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా అలాంటి వాళ్ళు మీకు వచ్చింది సార్ అలాంటి అప్రిషియేషన్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి. అంటే మ్యాక్సిమం వి ట్రై అనమాట. ఆఫీస్లో కూడా ఎక్కడైనా డిస్కస్ చేస్తూ వి ట్రై అవర్ బెస్ట్ టు నథింగ్ ఆ డబల్ మీనింగ్కి వెళ్ళకుండా ఉండేటువంటి కృషి చేస్తాము. సో అది తర్వాత అప్రిషియేట్ చేస్తే వెరీ హ్యాపీ. ఇంకా ఒక్కోసారి తెలియకుండా ఏమన్నా ఒకటి అలా దొర్లినా అది స్పాట్ ఇంప్రూవైజేషన్లో ఎక్కడో జరుగుతుంది అంతే తప్ప వాంటెడ్గా అయితే మనం ఎప్పుడూ చేయము. సో అది నిజంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తే అది ఇంకా హ్యాపీ, అరే మన ఎఫర్ట్స్ గుర్తించారు అనిపిస్తుంది. ఓకే. అంటే ఏంటి సార్ అంటే కథలు అంటే ఇంకో రైటర్స్ని పెట్టుకుని రాసుకుంటారు, మీకు కథలు రెడీ చేసుకోవటం అంటే మొదటి నుంచి అది కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్. నేను
పాత డైరెక్టర్లు అందరూ అలా ఆ టైప్ అనుకోండి నేను. అంటే బేసిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను, అసోసియేట్గా కూడా ఇవన్నీ చేశాను. సో ఐఎమ్ నా ఫోర్టే, నా డైరెక్షన్ నాకు ఉంది కాబట్టి నేను మేబీ ఫ్యూచర్లో ఏమైనా అవసరం వస్తే చూస్తాను. లేదా చాలా మంది ఉన్నారు కదా, ఏముంది దాని తప్పలేదు కదా. తప్పేం లేదు. బట్ అంటే మీకు స్వతహాగా ఎలాంటి సినిమాలు అంటే ఈ కామెడీ జోనర్లోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే సడన్ ఏదైనా కానీ కొంచెం ఎంటర్టైనింగ్గా జనాలకి చెప్పేటట్టండి. అది ఒకవేళ ఏ జానర్ తీసుకున్నా దానిలో ఆ ఫన్ ఎలిమెంట్ ఉంటూనే జనాల్ని ఎంటర్టైన్ చేయగలిగే దాంట్లోనే వెళ్దామన్న ప్రయత్నం ప్రస్తుతానికి. చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది. సార్ ఎక్కడి నుంచి ఆఫర్లు వచ్చినాయి ఏంటి? చేయండి, జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరి సినిమా ఇప్పుడు మైత్రి వాళ్ళతో శ్రీ విష్ణు గారి సినిమా చేస్తున్నాం. శ్రీ విష్ణు గారు అంటే ఈ సినిమాలో శ్రీ విష్ణు గారి ఐడియా మీదేనా సార్ తీసుకోవాలని? అంటే ఒక క్యామియో కావాలండి ఖచ్చితంగా. సో సంయుక్త గారి హస్బెండ్ క్యారెక్టర్ కావాలి. ఎవరు అని అనుకున్నప్పుడు మన హీరో ఉన్నాడు కదా, ఎలా అయినా మనం ఆల్రెడీ చేసాం, మళ్ళీ చేయబోతున్నాం అని చెప్పి. అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ పర్సన్, అడగంగానే వచ్చి చేశారు. సో వెరీ థ్యాంక్స్ టు హిమ్. సో అది బాగా వర్కౌట్ అయింది కూడా. అంటే ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అని, యాక్షన్ మూవీస్కి ఎక్కువ అలాంటి. సో అంటే కామెడీ జోనర్లో ఉండటం వల్ల అంటే అంత స్పాన్ ఉండదేమో అని ఒక రకమైన వాదన ఉంది సార్ అందులో. అంటే రీజనల్ వరకే పరిమితం కావాల్సి వస్తుంది. సో మీ ఆలోచన ఏంటి ఆ విషయంలో? పర్లేదు, నేను ఫస్ట్ మన ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తే చాలు నాకు అంతే. ఓకే, అవన్నీ ఫ్లోలో ఏమన్నా వర్కౌట్ అయితే తప్ప దానికోసం వెళ్ళి మళ్ళీ ఇవి పోగొట్టుకోకుండా లేదు. ఇవి మన జనాలందరినీ మనల్ని బాగా థియేటర్కి తీసుకొచ్చి నవ్విచ్చి పంపాలన్నది మా కోరిక. అంటే సినిమా రిజల్ట్కి తగ్గట్టుగా థియేటర్లు దొరకలేదని కూడా కొంతమంది అన్నారు. లేదా థియేటర్లు ఫస్ట్ నుంచి మాకు తక్కువ వస్తాయని తెలిసే కాన్షియస్గానే రిలీజ్ చేసాము. బట్ కానీ ఉన్న థియేటర్లోనే హౌస్ఫుల్ అయిపోయినాయి. సో ఇప్పుడు 2వ వారం నుంచి పెరిగినాయి. ఓకే, వెరీ హ్యాపీ. ఓకే సార్, నెక్స్ట్ కమిట్మెంట్ ఏమైనా చేశారా? నెక్స్ట్ అదే శ్రీ విష్ణు గారితో మైత్రి జరుగుతుంది, అది కాకుండా ఇంకా నెక్స్ట్ అది అయ్యే టైంకి చూద్దాం అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీరు మీ ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media.